హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ రుచులు. ఈరోజు ఇడ్లీ దోశలోకి చట్నీ చెప్పబోతున్నాను. పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ కాకుండా ఇది డిఫరెంట్గా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బాండీ పెట్టుకొని 2-3 స్పూన్ల నూనె వేసుకొని ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని 2 ఉల్లిపాయలు నిలువుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని 3-4 పొట్టు తీసిన చిన్నుల్లిపాయలు వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత 1 నిమిషం తర్వాత 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అంతా బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల టమాటా ఉల్లిపాయ మగ్గుతుంది. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక నిమ్మకాయ సైజంత చింతపండు, మన కారానికి తగ్గట్లుగా 2 స్పూన్ల కారం వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మిక్సీ జార్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఇంకో చిన్న బాండీ పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకొని 2 ఎండుమిరపకాయలు విరుచుకొని వేసుకోవాలి. మినప్పప్పు, పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఈ పోపు అంతా చక్కగా ఫ్రై అయిపోవాలి. మనం చల్లారబెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. బరకగా ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఒక బౌల్లోకి తీసుకొని మనం వేసుకున్న పోపుని వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ రొటీన్గా ఎప్పుడూ చేసుకునేదే కదా. భిన్నంగా ఉల్లిపాయ టమాటా చట్నీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.